దేవుడి పేరుతో మోసాలు. వీళ్ళు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది, మహిళలు కాపాడుతారు అనుకుంటే మహిళలతో ఏకంగా అక్ర సంబంధాలు, వాళ్ళ కడుపులు చేయడమే బాధ్యతగా పెట్టుకున్నారు అనుకుంటాను. ఎందుకంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమని మాట్లాడారో మీకు వివరిస్తాను, మీరే వినండి, చూడండి. ఇంత ఇదిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు హర్షవీణ రైల్వే కోడూరులో ఒక హర్షవీణపై నిన్న దాడులు జరిగితే వాళ్ళు చంపడానికి ప్లాన్ చేసినట్టున్నారు. ఆమెపై దాడులు జరిగితే ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు స్పందన లేదు. ఎందుకంటే వీళ్ళ అధికారంలోకి వచ్చేసారు కాబట్టి ఎవరు ఏం చేసుకున్నా వీళ్ళకి అడిగే వాళ్ళు లేరని ఆమెను పాపం చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ అధికారంలోకి వీళ్ళు మహిళల మనోభావాల ఆరాధ్య దైవం, హిందువుల దేవాది దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులకు చైర్మన్ పెద్దగా వ్యవహరిస్తున్నటువంటి ఈ బిఆర్ నాయుడు అనే ఒక కామాంధుని, రాసలీల కృష్ణుల్ని మీరు ఎందుకు ఇంతవరకు సస్పెండ్ చేయకుండా ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఇతను చూసి మరొక నెల్లూరు జిల్లాలో చిలుకూరు మండలంలోని కోదండరామస్వామి ఆలయ చైర్మన్గా ఉన్న సతీష్ యాదవ్ మరియు ఇతర ఇద్దరు టీడీపీ నేతలతో కలిసి నగ్నంగా బట్టలిప్పి మీరు నాగనీ డ్యాన్సులు వేపిస్తూ ఉన్నారు. ఇది సభ్య సమాజానికి మీరు ఏం సమాధానం చెప్తారని మాకైతే అర్థం కావడం లేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా లోకేష్ బాబు గారు, అయ్యా పవనానంద స్వామి, నువ్వు హిందుత్వము, హిందూ ధర్మము, నేను హిందువులకే అని చెప్పి మాకు అంత మభ్య పెడతాడావు కదా. ఓన్లీ అతన్ని చూసి బిఆర్ నాయుడిని చూసి 3 నాయకులు చెడిపోయినారయ్యా. ఇంకా మీరు ఎందుకు సస్పెండ్ చేయడం లేదు మాకు అర్థం కావాలా. మీరు సస్పెండ్ చేసినా చేయకపోయినా తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడడానికి నేను ఒక ఎస్సీసీఎల్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా మొట్టమొదటిగా నేను హిందువుగా ఇదే వెంకటేశ్వర స్వామి గుడితా నుంచే కదిరి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వరకు నడుచుకుంటా పోయి నా నిరసన తెలియజేస్తానని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను.